తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారు పైన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్లు కాకుండా బీసీలకు 34% రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కానీ రాజ్యాంగబద్ధంగా 34% రిజర్వేషన్ల ఖరారు చేసి అమలు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాధ్యమా? తెలంగాణ పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు రాజ్యాంగబద్ధంగా 34% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. తెలంగాణలో మాదిరిగా పార్టీల పరంగా మేము ఇచ్చి ఎన్నికలకు వెళ్తామనేటువంటి కొత్త వాదన భవిష్యత్తులో తెర మీదకి రాబోతున్నా. బీసీ రిజర్వేషన్లు అనగానే కోర్టు కేసులు, స్థానిక ఎన్నికల వాయిదా, ఇదే పరంపర ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కొనసాగబోతుందా అనేటువంటి బలమైన ప్రశ్నలు ఇప్పుడు ఈ రాజకీయాల్లో మొదలైపోయాయి. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది? బీసీ రిజర్వేషన్ల వెనుక మరో రాజకీయ కోణంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. ఇదే అంశంపై మనతో పాటు డిస్కషన్ చేయడానికి కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. 34% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు పోవాలని ఏపీ కేబినెట్ నిర్ణయం ఎలా చూస్తారు సార్? తగిలి తమాషా చూడడం ఉన్నది ఎప్పుడైనా విన్నారా మీరు? దాన్ని మించినోడు చంద్రబాబు నాయుడు వరకు తప్ప ఇంకెవరు లేరు. ఇప్పుడు ఒకప్పుడంటే కలిసి ఉండేవాను, ఇప్పుడైతే విడిపోయాం. నిన్న రీసెంట్ పాస్ట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ డెవలప్మెంట్ ఆ పాటు తెలియకుండానే 48 సంవత్సరాల అపార అనుభవం ఉన్న 19 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్న చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి రావాల్సిన మాటలన్నవి. పైపెచ్చు వైసీపీ వాళ్ళు కేసు వేయకూడదా? లాస్ట్ టైం మీరు ఇదే జగన్మోహన్ రెడ్డి 34% అన్నప్పుడు కోర్టుకు వెళ్ళింది ఎవరు? మీరేనా? ఇది ప్రతిసారి రాష్ట్రంలో ఈ దరిద్రం అలవాటే. మీరు చేస్తే వాళ్ళు కేసేస్తారు, వాళ్ళు చేస్తే మీరు కేసేస్తారు. అంచేత దయించి పతివ్రత కబుర్లు చెప్పడం ఆపండి. ఈ పర్వాణం కబుర్లు అంతకన్నా చెప్పకండి. మీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఎక్కడో దాకా పరిగెట్టను. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఉభయ గోదావరి జిల్లాల కిందనున్న ఉత్తరాంధ్రలో 90% బీసీలు ఉన్నారు. లేదంటే నేను 90% శ్రీకాకుళంలో బీసీలు ఉన్నారు. అండ్ ముఖ్యంగా విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం రాజకీయాలు ఈ రోజు దాకా పార్టీల నుంచి రాజులు లేదంటే బీసీలు లేదా కాపులు కాకుండా ఇంకెవడన్నా తీసుమార్కాన్ని నిలబడి ఉద్ధరించడం చూపించండి. మీకు తెలిసి ఉభయ గోదావరి జిల్లాలు లేదా ఉత్తరాంధ్ర వీటిల్లో కేటగారికల్గా ఎంత పర్సంటేజ్లు ఇస్తున్నారో అందరికీ తెలుసు. మీ పార్టీలు కన్ఫైన్ అయ్యి అరే బాబు మేము బీసీలకి ఈసారి ఎంత పర్సంటేజ్ ఇచ్చి చూపిస్తామంటే మీ దగ్గర అంతా డెవలప్మెంట్ బీసీ పునాదులు. మీకన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో బీసీ టికెట్లు ఎన్ని ఇచ్చారో, మీరు బీసీ పునాదుల మీద ఏర్పడిన రామారావు గారి గవర్నమెంట్ నుంచి బీసీలకు ఎంతమందికి ఇస్తున్నారో, ఈ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్పొరేషన్లతో సైతం ఎమ్మెల్యేలతో సైతం ఎంపీలు నలుగురు మూటకట్టి మళ్ళీ రాజ్యసభకు పంపించిన బీసీ ఉదంతాలు ఇవన్నీ చరిత్రలు. పోని ఏదో చిన్నపిల్లడ లోకేషో లేదంటే ఏటి తిరిగిన పవన్ కళ్యాణ్ నోటంట పేలేరంటే అనుకోవచ్చు. ఇంత అనుభవం ఉండి మీరు చెన్నై కోర్టు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్, 50% రిజర్వేషన్స్, ఈ 3 ఫ్లాస్ మీకు తెలియకుండానే 34% అనౌన్స్ చేస్తారా? వైసీపీ వాళ్ళు వెళ్తారనా? సరే, కొన్ని వాస్తవాలు మాడుకుందాం. 1983 జియో ప్రకారం అనంతరామన్ కమిటీ ఏం చెప్పింది? తర్వాత మండల కమిషన్, తర్వాత బీసీ కమిషన్ ఒకటి వచ్చింది. అందులోనే కదా ఏబిసిడి వర్గీకరణ. ఈ 3 1983 జీవో తర్వాత జరిగిన పరిణామంలో 1993కే ప్రతిష్ఠించబడ్డాయి. బీసీ కమిషన్ 1993 కదా. ఆ దిక్కుమాల్లో విపి సింగ్ చేసిన బొరతక్కు పని తర్వాత మండల కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకే కదా బీసీ కమిషన్ ఏర్పడింది. ఇందులో మీ రోల్ ఎక్కడుంది? అట్లీస్ట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఏమైనా ఉందా? ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు మీరు గతంలో వైఎస్సీపీతో కంపేర్ చేస్తే ఎంతమందికి దగ్గర మోర్ దాన్ 50% పైన ఇచ్చి ఉదంతాలు ఉన్నాయి అన్నిట్లో కలుపుకుంటే. ఏది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ఇవన్నీ లెక్కేసుకుంటే మీ దగ్గర ఈ విషయాన్ని కన్ఫైన్ చేస్తే ఏదైనా సబ్స్టాన్షియల్ ఎవిడెన్షియల్ స్టేట్మెంట్స్ ఏమన్నా లేవు. కానీ పొలోమని అసెంబ్లీ వేదికగా పంచాయతీల మీటింగ్లు అంటారు. ఇదేంటండి ఇది? వాళ్ళు లేరు, ఎలాగను వాళ్ళు ఎల్లరో రారు, మీరు లేరు, చెల్లరేకపోవడమే. ఇంకా బయట ఎవరికి ఏం తెలియదు అనుకుంటున్నారా? లేకపోతే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు మేము అందరం కళ్ళు మూసుకున్నట్టు మీరు చెప్పేసినండి. అయ్యో బాబోయ్, సాయిబాబా గారు పుట్టపత్రిలో చెప్పిన ప్రవచనాలు, షిరిడీలో సాయిబాబా గారు తిరిగినప్పుడు ఆయన చెప్పిన ప్రవచనాలు, ఇప్పుడు వీళ్ళు బైరాగాలు ఉన్నారు వాళ్ళు చెప్పి ప్రవచనాల్లాగా ఉంటాయి అనుకుంటున్నారా? చాగంటి గారి ప్రవచనాల్లా వినసొంపుగా ఉంటున్నాయనుకుని భావించమంటారు మమ్మల్ని.
భలే ఉంది సార్. అంటే ఈ బీసీల కోణం, ఈ బీసీ రిజర్వేషన్ అంశంలో తెలంగాణలో జరిగిన రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఏపీలో పునరావృతం కాబోతుంది. కాదండి, మన దగ్గర పాకిస్తాన్ బోర్డర్ దాటి వేరే కంట్రీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ సరిహద్దే కదా, గోదావరి దారిగా నుంచి ఆంధ్ర. ఇక్కడ పరివర్తనలు అక్కడ పరివర్తనలు వర్తించవా? చెన్నై హైకోర్టు తీర్పుల్ని ఇక్కడ మన మీద ఆపాదించుకోవట్లే. సుప్రీంకోర్టు రూలింగ్లు ఏమున్నాయి సార్ దీన్ని చెప్పమనండి బీసీల మీద? ఏ చదువు సంజయ్ నేను పవన్ కళ్యాణ్ అడిగి లెక్కలు వేసుకోవడం తప్పు కాబట్టి 34% అనౌన్స్ చేసాడంటే అయ్యో బాబా ఇంక ఏదో ఉందిరా బాబు అనుకోవచ్చు. ఇంకా చంద్రబాబు గారు నోట్లో రావాల్సిన మాటలు అవి. ఇదేంటి ఇది విడ్డూరంగా లేదు మీకు? మీరు కన్సల్టేట్గా ఎస్ మా పార్టీ ఈసారి మోర్ దెన్ సర్పంచ్లు మీకు ఎలాగో గుర్తులు వర్తించవు. ఊర్లో వాళ్ళు ఒక కాపోడుతో కొట్టుకుంటాడు, బీసీవాడితో కొట్టుకుంటాడు, సోదరుతో కొట్టుకుంటాడు, రెడ్డితో కొట్టుకుంటాడు. ఆ పార్టీలు డిస్కషన్స్ ఇచ్చుకున్నామండి. మళ్ళీ దాంట్లో ఒక పకోడీ స్టేట్మెంట్, ఓసీలలో కోటాల్లో కూడా బీసీలకి ఎత్తారట. వీళ్ళు శ్రీకాకుళం ఓసీలకి చూద్దాం ఎంతమంది ఓసీలు తెరబడిపోతారు చెప్తాను నేను కూడా లెక్క. స్టేట్ లో డిస్ట్రిక్ట్ వైడ్ కేటగరైజేషన్స్ ఉన్నాయి మన దగ్గర. సార్ ఇక్కడ అంటే బీసీలకు కీలకంగా అవకాశాలు కల్పించాలన్న చిత్తశుద్ధి, ఎన్నికలు వాయిదా వేయాలన్న కీలకమైనటువంటి ఆరోపణ. సార్ నేను ఆర్ కృష్ణయ్య గారు లాంటి పెద్దలతో నాకున్న పరిచయంతో ఆయనతో ఒక విషయం మాట్లాడినప్పుడు, నేను ప్రజారాజ్యం ఇలా పెట్టిన పార్టీ గాడిని చూస్తున్నా, ఎవరు బీసీలకి న్యాయం చేసేస్తాం అని ఊరికి అరికథలు చెప్పడం. దేశవ్యాప్తంగా 65% పైన ఉంటారు సార్ బీసీలు లెక్కెడితే. ఏమోనండి రాజకీయాలు 33% లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రిజర్వేషన్స్ ఇస్తూనే ఉన్నాం మహిళలకి. ఇలా కొత్తగా రాకెట్ సైన్స్ ఏంటి నాకు అర్థం కాదు. లోకల్ బాడీస్ 33% ఇంప్లిమెంట్ అయ్యాయి కదా. ఏది మనకేంటి తెలీదు. చంద్రబాబు గారు అబ్బా బాబోయ్ 2026 లో ఇన్నోవేషన్స్ ఇవి. ఐన్స్టీన్ కనిపెట్టి 33% మనం ఇస్తాము, ఓసీ కోటాల్లో కూడా బీసీలకి ఇస్తాము, బీసీలకి ఈసారి 34% మేము ఇస్తాము. కోర్టుకి వాళ్ళు వెళ్ళకూడదట. అంటే కుర్చీ వేసి కూర్చుంటారు అక్కడ కోర్టు ముందు. వైసీపీ వాళ్ళు కేసు వేయకుండా అందరూ కూర్చోవాలి అక్కడ బీసీ వాళ్ళు అందరూ. కామెడీగా లేదండి. నాలుగోడు వేస్తాడు కేసు, వీళ్ళటోడు వేస్తాడు చదువుకున్నాడు. అంటే సార్ ఇప్పుడు కోర్టు కేసులు వేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారంట? చంద్రబాబు గారు అనౌన్స్ చేయమనండి, జీవో ఇవ్వమనండి, నెక్స్ట్ కోర్టుకి వెళ్ళగానే పక్కన ఆడుకొని చెప్తారు. దీనికేమో వైసీపీ వాళ్ళు ఇచ్చేసారు. ఓకే, లాస్ట్ టైం కోర్టుకి వెళ్ళినారు మీరే కదా. మరి అప్పుడు అది ఎలాగో వర్తించదని తెలిసి ఏదో ఉపన్యాసాలు, ఒక దంపుడు ఉపన్యాసాలు అన్నమాట ఇంప్లిమెంట్ చేసి చూపించు. ప్రాక్టికల్ గా చేయి, బీ ప్రాక్టికల్. అనౌన్స్మెంట్ లేదు మాకు తెలుగుదేశం అంటే ఇంప్లిమెంటేషన్ అవ్వదని వాళ్ళకి తెలియదు అంటారు. ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టారు, మీకు తెలుసు కదా. 56, 57 స్థానాలు నిలబడ్డాడు ఆయన. నిలబడి సాధించింది ఏంటైనా? ఎవరికి 100, 150, 200, 500, 1000 కోట్లు ఓట్లు కూడా రాలే ఎవరికి. నేను అడిగా ఆయన్ని ఏంటి సార్ అని. ఆ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ తో కూడా నేను ఆయన సమావేశంకి వెళ్ళినప్పుడు అడిగాను. సార్ ఏంటంటే, సార్ అవతల పార్టీ వాళ్ళు కూడా బీసీలు ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు సార్, అన్ని పార్టీలలో బీసీలు ఓన్ చేసుకుంటారు, మేము బీసీల ఐడెంటిటీ కోసం చేసినా మాకు ఫలితం దక్కలేదు అన్నారు. అంటే బీసీల కోసం పెట్టిన పార్టీకి దిక్కు లేదన్నది ఎస్టాబ్లిష్ అయినప్పుడు అప్పుడు ఏం చేయాలి మనం? ఎగ్జిస్టింగ్ పార్టీల్లో బీసీ కేటగరైజేషన్స్ లో రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్న నెంబర్ ఆఫ్ పీపుల్ స్ట్రెంత్ బేస్ చేసుకుని అక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్హాన్స్ చేసి ఇవ్వండి. స్టాపింగ్ లేదు. అది మీకు ప్రతిసారి నేను మళ్ళీ చెప్తున్నాను, వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ అనౌన్స్ చేసిన క్యాండిడేట్స్ పట్టుకుని ఎన్ని బీసీలకు వచ్చాయి, ఎన్ని కాపులకు వచ్చాయి, ఎన్ని రెడ్లకు వచ్చాయి, ఎన్ని చౌదరులకు వచ్చాయి మనం చెప్పలేము. కూర్చుని ఇక్కడ చెప్తున్నారు కదా. అదే దాని విషయంలో 1 to 10 స్కేల్ తెలుగుదేశం మెజరబుల్ ఫెయిల్యూర్స్ కనబడుతుంది దగ్గర. ఎంతసేపు దేవేంద్ర గౌడ్కి వచ్చింది, లేదా ఇక్కడ బీసీ నాయకులు, ఇది తప్ప ఆంధ్రాలో లేరా? ఇన్ని పొగాండి కబుర్లు చెప్తారు కదా పవన్ కళ్యాణ్ మల్లం అనమాట. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నకి పదవి ఇచ్చేదాకా చెప్పలేదు. దాని ముందు స్టేట్మెంట్ ఏంటి? వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, తోటకూర ఈయన చెప్పాడు కదా. ఏం వద్దు, బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం తీసుకుందాం, లేదా కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ తీసుకుందాం. ఉత్తరాంధ్రలో నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎర్రనాయుడు గారి లెగసీలో వాళ్ళ అబ్బాయి ఎదిగొచ్చి మళ్ళీ ఎంపీ అయిపోతాడు, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే అయిపోతాడు, ఎంపీ అయిపోతాడు. ధర్మం ప్రసాద్ వాళ్ళ ఎమ్మెల్యే అయిపోతాడు, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే అయిపోతాడు, మళ్ళీ వారసత్వంగా కాంగ్రెస్ వైసీపీకి మారి మళ్ళీ ఎమ్మెల్యే అయిపోతాడు. కొత్త బీసీ లేరి
అంటే ఇక్కడ ఫ్యామిలీ లెగసీలో ఎగ్జిస్టింగ్ పార్టీల్లో ఉన్న బీసీలకే జస్టిఫై చేసుకోవడం తప్ప Okay. కొత్త బీసీ తరానికి అవకాశాలు ఇవ్వకపోతే Hmm. మరి బీసీ అప్లిమెంట్ ఎవరు చేస్తున్నట్టు? సో ఈ పాయింట్ను బీసీ సంఘాలు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎంతవరకు గ్రహిస్తున్నారు? ఆర్ కృష్ణ గారి కన్నా అతను పెద్దోడు ఉన్నాడు. Hmm. అంటే ఆయన ఒక దగ్గర నాకు తెలుసో తెలియక 1.5-2 కోట్ల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా బీసీ సామాజిక వర్గంలో సహాయ సహకారాలు అందించిన గొప్ప మనిషి, పెద్ద మనిషి ఆయన. Hmm. ఆయనే మొత్తుకున్నాడు, ఏ పార్టీలో ఉన్న సుఖం లేదు ప్రసాద్, ఇదేటిది ఇలాగ అవదు అలాగ అవదని. అంటే ఇవన్నీ నోటి మాటలే. తెలంగాణ ఇష్యూలో కొంతవరకు బీసీకి సంబంధించి రాజ్యాంగంలో షెడ్యూల్ కి సంబంధించినటువంటి సవరణ చేస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉంది బీసీలకి రిజర్వేషన్ Schedule 9 అంటే. అదే Schedule 9 దీనికి సంబంధించి క్లియర్ రాజ్యసభ పార్లమెంట్ ఉభయ సభల్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయమనండి. అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకోటి కూడా రాకేష్ సింగ్ చెప్పట్లే, Okay. వైసీపీ ఆల్రెడీ ప్రైవేట్ బిల్లు బీసీల మీద పెట్టింది పార్లమెంట్ లో. Hmm. అందరూ సపోర్ట్ చేయమని చూద్దాం, సింపుల్ సొల్యూషన్. ఓకే, అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఎలాగలా మేము ఈ బిల్లు తెచ్చుకుంటాం, సో ఈ తమిళనాడు లాగా ఏపీకి ఒక ప్రత్యేకమైనటువంటి హక్కులు తెచ్చుకుంటాం అనేటువంటి యోచన టీడీపీలో ఏమైనా ఉంటుంది అనుకుంటారా? ముందు బీజేపీ వాళ్ళతో సీట్ చిరిగిపోకుండా చూసుకోమనండి. Hmm. అలాగే పవన్ కళ్యాణ్ అలిగి మూలిగి కూర్చున్నాడు కదా, నువ్వంటే కొడుకు రోగం, జ్వరం, అస్సలు ఆరోగ్యం లేక చేతులు ఇలా ఇలా అనుకుంటూ జెండా ఎగరేసారు. ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇవన్నీ మాకెందుకు ఈ కథలు? ఇన్ని ఏం చేసుకున్నా అలకలు తీర్చడానికి తమ్ముడికి పదవి ఇచ్చేసారు అన్నకి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. బీసీ సంగతి తేల్చండి. అసెంబ్లీ వేదికగా 34% అనౌన్స్ చేసి వైసీపీ వాళ్ళు అంటే మీరు ఎక్కువ ఇస్తున్నారు, వెళ్ళండి ఎగండి ఎవరో వేసి మన వేసిన కేసు వైసీపీ మీద తోసివచ్చు, అది అలవాటే కదా. అంటే చివరికి ఇది పార్టీ పరంగా మేము ఇచ్చేసాం అని చెప్పుకొని ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తాయంటారా? అదేనండి, అనౌన్స్ చేస్తారు. Hmm. ఇప్పుడు జీవితంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టిన ట్రాక్ రికార్డ్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఏ వంకనైనా డొంకటి గడిచిందని ఇది వంక ఎడతారు అనమాట. కోర్టుకి వెళ్తే నేనేం చేస్తాను? ఓకే, ఇచ్చేసారు ఆల్రెడీ. నిన్న ప్రజాభవన్లో అసెంబ్లీ వేదికగా క్లూజ్ అన్ని మనకి ఇచ్చారు. నేను ఇస్తాను, మీరు కోర్టుకి వెళ్తారు. క్లూ నెంబర్ 1 సక్సెస్. ఓకే, మీరు వెళ్ళకపోయినా మావాడు ఓడవాడు వేసినా అది వైసీపీ మీద తోసేస్తాం. క్లూ నెంబర్ 2 ఇన్ని జరుగుతుంటే ఇంకేంటి సార్, నాకు అర్థం కాదు. ఎస్ సార్, రైట్ సార్, చూద్దాం సార్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మళ్ళీ తెర మీదకి రావడం, తెలంగాణలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలే ఏపీలో కూడా పునరావృతమవుతాయా అనేటువంటి బలమైన ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. కానీ ఆర్థికంగాను సామాజికంగాను మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కీలకమైనటువంటి అంశం బీసీ రిజర్వేషన్ అంశం. వారికి తగినటువంటి హక్కులు ఇవ్వాలి, వారికి పూర్తి స్థాయిలో రిజర్వేషన్ కల్పించాలి. ఇది అందరూ ఆమోదయోగ్యమే, ప్రధానంగా అందరూ స్వాగతించేటువంటి అంశమే. కానీ రాజకీయ పార్టీలు కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా ఇది వాడుకుంటే మాత్రం బీసీల వ్యతిరేకతను పూర్తి స్థాయిలో అంటే మూట కట్టుకోక తప్పదనేది మాత్రం పెద్దలు చెప్తున్నటువంటి మాట. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి ఇట్స్ యూట్యూబ్.